వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీని పూర్తిగా యాక్టివ్ చేసే క్రమంలో కీలకమైన కమిటీలన్నీ కూడా నియమించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అత్యంత కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకుంటూ 33 మంది సభ్యులతోటి రాత్రి కమిటీ ప్రకటించారు. ఇందులో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఉన్నారు. సో తనను పిఎస్సి మెంబర్గా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతూ ముద్రగడ పద్మనాభరెడ్డి ముద్రగడ పద్మనాభం జగన్ గారు ఓడిపోతే పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు గెలిస్తే నా పేరు మార్చుకుంటాను అని చెప్పారు. ఆయన మార్చుకున్నారు. జగన్ గారు దిగిపోగానే పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు గెలవగానే అఫీషియల్గానే ఆయన ఒక గెజిట్ ప్రకారమే మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా. సరే, ముద్రగడ పద్మనాభరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. తమరు అభిమానంతో ప్రేమతో నన్ను పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా నియమించారని చూశానండి. చాలా సంతోషం అండి. తమరు నా మీద పెట్టిన బాధ్యత మీరు అధికారంలోకి వచ్చే వరకు నా వంతు కృషితో త్రికరణ శుద్ధిగా కష్టపడతానండి. పేదవారికి మీరే ఆక్సిజన్. ఈ దఫ తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కన్నెత్తి చూడని విధంగా పరిపాలన 10 కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ అయితే రాశారు. సో పిఎస్సి చాలా కీలకమైనది. ఇప్పుడు 33 మంది సభ్యులతో నియమించారు. అందులో కొందరు మాత్రమే 11 నెలలు యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత అయినా వాళ్ళు యాక్టివ్గా పనిచేయాలని వైసీపీ కేడర్ కోరుకుంటుంది. మరి వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారో చూడాలి.